సంగారెడ్డి మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో ఇబ్బందులు తలెత్తాయి. రూమ్ నంబర్ 6లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో ఇబ్బందులు తలెత్తాయి. రూమ్ నంబర్ 6లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కానీ సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌంటింగ్లో తారా డిగ్రీ కాలేజీలో 6వ నెంబర్ రూమ్లో మాత్రం కరెంట్ లేదు. దీంతో కరెంటు కొరత ఇబ్బందులు తలెత్తడంతో మాత్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తిగా ప్రారంభం కాలేదు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడే విద్యుత్ సిబ్బంది ఆ కౌంటింగ్ రూమ్ నెంబర్ 6లోకి వెళ్తున్నటువంటి వీడియోలు కూడా మనం చూడొచ్చు. కౌంటింగ్ రూమ్ అంతా కూడా కరెంట్ ఉన్నా కూడా 6వ నెంబర్ రూమ్ లో మాత్రం విద్యుత్ కొరత తలెత్తడంతో మాత్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాలేదు. దీంతో అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం కౌంటింగ్ సెంటర్ అంతా కూడా కరెంట్ ఉన్నప్పటికీ మాత్రం 6వ నెంబర్ రూమ్ లో మాత్రం సాంకేతిక కారణంగా మాత్రం విద్యుత్ సమస్య తలెత్తింది. దీంతో దాన్ని సరిచేసే ప్రయత్నాన్ని అయితే విద్యుత్ అధికారులు చేస్తున్నారు. వెంటనే విద్యుత్ సిబ్బందిని పిలిచి మాత్రం మరమ్మతులు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. 11 మున్సిపాలిటీల్లో పటాన్చేరు నియోజకవర్గంలోనే ఈసారి కొత్తగా 5 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఆ 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి అలాగే సదాశివపేట మున్సిపాలిటీల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మున్సిపాలిటీ అలాగే కొత్తగా ఏర్పడినటువంటి కోహిర్ మున్సిపాలిటీ, ఈ 2 మున్సిపాలిటీల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అలాగే ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి జోగిపేట మున్సిపాలిటీ అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణఖేడ్ మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మెదక్ జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉంటాయి. అందులో ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగతా 31 వార్డులకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలాగే నర్సాపూర్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. అలాగే మొత్తం ఎవరైతే 8 గంటల లోపు వచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆ తర్వాత వచ్చినటువంటి వారిని మాత్రం ఎవరిని కూడా అనుమతించకపోవడంతో మాత్రం వారంతా కొందరు కౌంటింగ్ ఏజెంట్లు బయటనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొందరు వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని పసిగట్టినటువంటి పోలీస్ అధికారులు మాత్రం వాటిని ఎంట్రన్స్ గేట్ వద్దే ఆపివేసి వారిని నిలువరించి తిరిగి పంపించి వేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులంతా కూడా ప్రతి ఒక్క ఐడి కార్డుని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారిని ఐడి కార్డు ఉంటేనే అన్ని ఆధారాలు ఉంటేనే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల ఫలితం మాత్రం మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు రానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు వచ్చిన తర్వాత పోలింగ్ నమోదైనటువంటి బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి రౌండ్ కి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత రౌండ్ల వారీగా మాత్రం ఈ ఫలితాలను అయితే ప్రకటిస్తారు. అయితే ఈ రౌండ్లు దాదాపు 2-3 రౌండ్లలోనే తుది దశ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ అయినటువంటి ఓట్లలో ప్రతి 1000 ఓట్లను ఒక రౌండ్ గా పరిగణిస్తూ, అంటే ఒక్కొక్క వార్డుకు సుమారు 1000 నుంచి 1500 ఓట్ల వరకే ఉంటాయి. దీంతో ఆ 1000-1500 ఓట్లను ఒక్కో రౌండ్ల ద్వారా రౌండ్లోనూ ఒక 2-3 రౌండ్లలోనే ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇంకా 6వ నెంబర్ రూమ్ లో అయితే ఇంకా కరెంటు సమస్య అయితే పరిష్కారం కాకపోవడంతో మాత్రం విద్యుత్ అధికారులు మాత్రం దాన్ని సరిచేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు చెందినటువంటి ఏజెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నారు. దీంతో మాత్రం ఇక్కడ సంగారెడ్డి కౌంటింగ్ సెంటర్ వద్ద మాత్రం గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.